ఒక కార్యకర్తగా మారినప్పుడు ఎలాగా 10 మంది ఓట్లని ఒక 10 మంది ఓట్లని తయారు చేయాలి. మేము పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నాం, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నాం అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని మనం ఒక వీడియో లాగా తీసి ఒక అర్జీ రాసి ఎంపీడీఓ గారిని మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏదైనా సమస్యలు వచ్చినా సరే ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మీ సమస్యలు ప్రతిదీ మేము మీకు 24 గంటలు మేము అందుబాటులో ఉన్నాము. ఈరోజు చప్పిడి శ్రీనివాసరెడ్డి గారి కోవిడ్ నియోజకవర్గం మాజీ అధ్యక్షులు చప్పిడి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చప్పిడి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అనుకోని కొన్ని కారణాల వల్ల మనం మంగళగిరికి వెళ్ళాల్సిన కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రామ్కి అటెండ్ కాలేకపోయారు. అతను మా ఫోన్లో ఏం మాట్లాడాలి, దేని గురించి, పవన్ కళ్యాణ్ గురించి ముందుకు ఎలా తీసుకెళ్ళాలని చెప్పి మాకు అన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈ ఆత్మీయ సమావేశంలో దేని గురించి చర్చించుకోవడం జరిగిందంటే పాత జన సైనికులు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యక్రమం ముందు మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి మేము ఈ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా మండల ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే మాకు ఫోన్ చేసినట్లయితే ఆ సమస్యని అధికారుల ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ఆ సమస్యను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తామని, పరిష్కారం జరిగేంత వరకు పోరాడతామని మీడియా సమూహంగా మనం ప్రజలకు తెలియజేయడం జరిగింది. జన సైనికులు ఎప్పటికాదు పాత జన సైనికులందరికీ ఈ కార్యక్రమం ద్వారా ఏం తెలియజేసామంటే మనం ఒక పార్టీని కింద నుంచి డెవలప్ చేసి ఒక అభివృద్ధి జరిగిన తర్వాత పార్టీని వదిలేయడం కరెక్ట్ కాదు అనే ఈ సమూహంగా కరెక్ట్ కాదు. పాత నాయకులందరూ వచ్చి కలవండి, అలా పార్టీని మనం బలోపేతం చేసుకుందాం, ముందుకు తీసుకెళ్దాం, కార్యాచరణని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మనం జన సైనికులకి సందేశం ఇవ్వడం జరిగింది.